హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో అయితే బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాను. ఈ బ్లౌజ్కి హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ ఉంది. ఒక చేయి పెట్టే అంత గ్యాప్ అయితే ఉంది. ఇలా గ్యాప్ ఉన్నప్పుడు ఇప్పుడు కటింగ్ చేయబోయే మెథడ్లోనే అన్ని బ్లౌజెస్ కూడా కటింగ్ చేస్తాను. ఒకవేళ హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ లేకుండా దగ్గరకున్నట్లయితే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఆ తర్వాత అయితే కటింగ్ చేస్తాను. అదే ఎలానో అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఆ కటింగ్ కూడా పెడతాను. ఈ బ్లౌజ్ని నా మెథడ్లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ ఉండదు. వీడియో చివరిలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడైతే నేను లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నాను. లైనింగ్ని 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్స్ ఆపోజిట్ వైపు, ఫోల్డింగ్ మన వైపు, ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇక్కడ నేను కదలకుండా ఉండడం కోసం చివరిలో స్కేల్ తీసుకున్నాను. ఈ ఎడ్జ్లో క్లాత్ 2 కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ నాకు ఈక్వల్గా ఉంది. ఇప్పుడు చూపించాను కదా, ఆ బ్లౌజ్ని అయితే కటింగ్ చేయబోతున్నాను. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నేను కింది వైపు 1 ఇంచ్ అయితే తీసుకుంటాను ఫోల్డింగ్ కోసము. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని తీసుకుని కింది వైపు నడుము దగ్గర క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని లైన్ మీద ప్లేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో సైడ్ లెంత్ అయితే మార్కింగ్ చేయబోతున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైడ్ లెంత్ని ఈ చివరి మార్కింగ్ దగ్గర బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని సైడ్ లెంత్ మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసము. బ్లౌజ్ లెంత్ కోసము షోల్డర్స్ జాయింట్స్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా పట్టుకుని బ్లౌజ్ని ఈ లైన్ దగ్గర నుంచి పెట్టుకొని బ్లౌజ్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ పైన ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ కోసము బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఈ నడుము దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని లైన్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ లెంత్. ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలో బ్లౌజ్ నుంచే తీసుకుంటాను నేను. బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్లో హుక్స్ ఉన్న వైపు తీసుకుని ఆ హుక్స్ ఉన్న క్లాత్కి ఈక్వల్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని పైన ఉన్న షోల్డర్స్ జాయింట్స్ని సెకండ్ లైన్ మీద ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. 1/4 ఇంచ్ పైన ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చుల కోసము. పైన కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదిలి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ 5 అంకాలు వచ్చింది. ఆ 5 అంకాలు ఈ లైన్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర కార్నర్లో 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని కరువు షేప్ తీసుకోవాలి. ఇక్కడ నేను కరువు షేప్ తీసుకునింది క్లిప్ కట్ అయిపోయింది. ఇక్కడ చూపించిన విధంగా కరువు షేప్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ లైన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో షోల్డర్స్ 2 పైకి ఉండాలి, స్లీవ్స్ 2 కూడా పైకి ఉండాలి, నడుము దగ్గర స్ట్రైట్గా ఉండాలి. నీట్గా ఈ విధంగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని ఈ చివర్లో చంక భాగం నుంచి ఈ చివరి వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 19 ఇంచెస్ వచ్చింది. 19లో సగము 9.5 ఇంచెస్ వస్తుంది. ఈ 9.5 ఇంచెస్ని ఈ లైన్ దగ్గర టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసము. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఈ మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికోసము బ్లౌజ్ని తీసుకుని స్లీవ్స్ని ఉల్టా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ని పట్టుకుని చంక భాగంలో ఇక్కడ వరకు అయితే కుట్టుంది. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, అక్కడ వరకు అయితే టేప్తో మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ మార్కింగ్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచ్ ఉంది. ఈ 7.5 ఇంచ్ని సెకండ్ లైన్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకుని చెక్ చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చింది కాబట్టి లైన్ కొద్దిగా పైకి డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ అదే విధంగా డ్రా చేసుకొని కర్వ్ షేప్ తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది నాకు 7.5 ఇంచెస్. బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు అదే లైన్ మీదగానే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1.25 ఇంచ్ అయితే ఉంది. 1.25 ఇంచ్కి 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 అంకాలు అయితే వస్తుంది. ఈ 2 అంకాలని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా బాక్స్ లా డ్రా చేసుకొని ఈ బాక్స్లో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కటింగ్ చేసుకునేటప్పుడు ఏ లైన్ మీద అయితే చెస్ట్ మార్కింగ్కి కరెక్ట్గా ఆర్మ్ హోల్ సరిపోయిందో అదే లైన్ మీదగానే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే కటింగ్ చేయడం లేదు, తర్వాత కటింగ్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా, ఆ బ్యాక్ పార్ట్ని అలానే తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇది ఎలా ఉందో అలా చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, ఈ లైన్స్ దగ్గర అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి చంక భాగంలో 1/2 ఇంచ్ లోపల వైపుకు ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పైనుంచి ఇలా 4th హుక్కి మార్కింగ్ చేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ కోసం అది. ఇప్పుడు బ్లౌజ్లో ఫ్రంట్ సైడ్ తీసుకొని పైన షోల్డర్స్ జాయింట్స్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు పెద్ద డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకుని షోల్డర్స్ జాయింట్స్ని సెకండ్ లైన్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకొని చెస్ట్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళకి 1/2 ఇంచ్ కిందికి దింపమన్నారు, డౌన్ చేయమన్నారు, అందుకని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కింది వైపు. ఈ కింది వైపు మార్కింగ్ చేసిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఈ లైన్ దగ్గర టేప్ని ఆ లైన్ దగ్గర నుంచి పెట్టుకుని 2.5కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అక్కడి నుంచి 2.25కి, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. కింది వైపు ఒక మార్కింగ్ పెట్టాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 1.25 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్ నెక్, అప్పుడు ఆ 1.25 ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ కూడా 2.25 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్స్ని స్కేల్తో ఇలా కలుపుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను. ఈ 2 మార్కింగ్స్కి మిడిల్లో టేప్ని ఈ విధంగా పెట్టుకుని 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపు టేప్ని ఈ విధంగా పెట్టుకొని నెక్కు పూర్తిగా కాకుండా ఒక 1/2 ఇంచ్ ముందు వైపుకు టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ కూడా 2.5 ఇంచ్ పెట్టుకొని 1/4 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఈ 2 మార్కింగ్స్కి ఆపోజిట్గా 4 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని 1/4 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసిన దగ్గర మనం డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటాము. మామూలుగా ఇవేవి నేను డ్రా చేసుకోను, మీకు అర్థం అవ్వడం కోసం అయితే చెప్పాను. ఇప్పుడు చుట్టూ మనం ఎలా డ్రా చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసిన దగ్గర అంతా కూడా చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ మనం డాట్స్ వేసుకోవాలనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది. దానికోసమే ఇలా కట్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసేసి క్లాత్ చివరిలో అయితే స్లీవ్స్ని కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎడ్జ్లో ఈక్వల్గా ఉండడం కోసము స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసము 1 ఇంచ్కి అయితే స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుని స్లీవ్స్ని ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకుని స్లీవ్ ఎంత పొడవులో ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసేసి ఇక్కడ చూపించిన విధంగా స్లీవ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కోసము 2.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి గుర్తు కోసము. ఈ మిడిల్లో కూడా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్ని ఓపెన్ చేసుకుని ఒకవైపు లోతు తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్కి లోపల వైపుకు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. గుర్తు కోసం ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటున్నాను, ఇది ఫ్రంట్ సైడ్ రావాలని. ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ చేయబోతున్నాను. క్లాత్లో ఎక్కడైతే క్రాస్ బెల్ట్ సరిపోతుంది అనిపిస్తుందో అక్కడైతే క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని కింది వైపు నడుము దగ్గర ఎంత వెడల్పు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3.5 ఇంచ్కి, ఈ 4 ఇంచెస్కి దగ్గరలో 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుతూ క్రాస్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకునింది హుక్స్ వైపు వస్తుంది, అది గుర్తు పెట్టుకోండి. క్రాస్ బెల్ట్ ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రిమైనింగ్ పీస్ అంతా కూడా హుక్స్ పట్టీ కోసము, కాజా పట్టీ కోసము, నెక్ పీస్ కోసము యూజ్ చేసుకుంటాము. చివర్లో నెక్ అయితే కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేయండి. మెయిన్ క్లాత్ని తీసుకొని అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ని ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ చుట్టూ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కోసము అదే క్లాత్లో ఈ విధంగా క్లాత్ని పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైట్ కటింగే చేశాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు క్లాత్కి చివర్లో స్లీవ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని చుట్టూ కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తక్కువగా ఉంది కాబట్టి సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్లో క్రాస్ బెల్ట్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి.
దీంతో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టార్టింగ్లో చెప్పాను కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందని. చూసారు కదా హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మిడిల్లో గ్యాప్ లేదు, రెండు కూడా దగ్గరకుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ చెక్ చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్లౌజ్ నీట్గా పెట్టుకొని చెస్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ని ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకుంటే ఇక్కడ 18 ఇంచెస్ వచ్చింది. ఈ బ్లౌజ్లో 19 ఇంచెస్ ఉన్నింది, నాకు 18 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 18 ఇంచెస్ వచ్చింది కదా సరిపోదు కదా అనుకుంటారు, కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ లేదు, రెండు దగ్గరకు ఉన్నాయి. కానీ ఈ బ్లౌజ్కి ఒక చేయి పెట్టే అంత గ్యాప్ అయితే ఉంది. కాబట్టి ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఖచ్చితంగా సరిపోతుంది. మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. సెకండ్ హుక్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇటు సైడు సెకండ్ కాజా దగ్గరకు రెండు క్లాత్ని ఈ విధంగా పట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పట్టుకుని ఒకసారి లాగామంటే మనకే తెలిసిపోతుంది బ్లౌజ్ సరిపోతుందా లేదా అని. వీడియో పూర్తిగా కనిపించట్లేదు, ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ గట్టిగా పట్టుకొని సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా పట్టుకున్నామంటే రెండు క్లాత్ ఈక్వల్గా ఉంది, కాబట్టి ఈ బ్లౌజ్ అయితే సరిపోతుంది. నడుము లూజ్ కూడా ఒకసారి ఇదే విధంగా చివర్లో రెండు క్లాత్ని ఇలా పట్టుకొని ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు సరిపోతుందో లేదో తెలుస్తుంది. ఒకవేళ లూజ్ అయినట్లయితే సైడ్లో కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ నా బ్లౌజ్ని నాకు మెజర్మెంట్కి ఇచ్చారనుకోండి స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము, అప్పుడు నేను ఫ్రంట్ సైడ్లో ఒకసారి చెక్ చేసుకుంటాను హుక్స్ పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ ఉందా లేదా అని. ఒకవేళ ఇదే విధంగా గ్యాప్ లేకుండా ఉన్నిందనుకోండి చెస్ట్ లూజ్ని చెక్ చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఆ తర్వాత అయితే కటింగ్ చేసుకుంటాను. ఎవరైతే ఈ వీడియో చూసారో నేను చెప్పింది అర్థమైందో లేదో అయితే కమెంట్ చేయండి. అర్థమైనట్లయితే నాకు కూడా తెలుస్తుంది కదా బాగా చెప్తున్నానో లేదో అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.